నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు చల్లారట్లేదు. కొత్త పాత లీడర్ల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంటోంది. సై అంటే సై అంటూ నేతలు ఎవ్వరూ తగ్గట్లేదు. పవర్లో ఉన్న కోల్డ్ వార్కు మాత్రం తెరపట్టం లేదు. ముఖ్యమంత్రి రచ్చ గెలిచినప్పటికీ ఇంట గెలవలేకపోతున్నారా? వైఎస్ఆర్ అభిమానులంతా చంద్రబాబుకు ఆత్మీయుడిగా ఉన్న అనుములను నాయకుడిగా అంగీకరించట్లేదా? రేవంతే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లను విస్మరిస్తున్నారా? గాంధీ భవన్కు వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారా? అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పరకాల మాది, మాతో పెట్టుకుంటే మటాషే. మినిస్టర్ కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ మాటలివి. ఇప్పుడే రేవూరితే రాజీనామా చేయించి నువ్వే ప్రచారం చెయ్యి, నేను గెలిచి చూపిస్తాను అంటూ సీఎంకే ఆమె సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తానని, కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోయినా సరే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి తీరుతానంటూ సుస్మిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అసలైన కాంగ్రెస్ సభ్యులెవ్వరూ ఆనందంగా లేరని ఆమె ఆరోపించారు. అలాగే బీసీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదంటూ బాంబ్ పేల్చారు సుస్మితా పటేల్. నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతం అనే దేవత ఆడనే అనలేదో నువ్వు ప్రమాణం చెయ్యి, అప్పుడు నేను చెప్తా. కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు ఆ రోజు వారు మాట్లాడుతూ కొండా మురళి గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో బెర్త్ దక్కలేదని అసంతృప్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నోటికి తాళం వేయలేకపోతోంది. నిత్యం ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారిపోయారు. అన్నీ భరిస్తున్నా కాబట్టే పార్టీలో కొనసాగుతున్నా, లేదంటే మరో జీవన్ రెడ్డి మాదిరి అయ్యేవాడినంటూ చిన్నారెడ్డి బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ఇక మంత్రి కొండా సురేఖ అయితే ముఖ్యమంత్రి బహిరంగ సభకే డుమ్మా కొట్టారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అసంతృప్తితో ఉంటూ ఉన్నారు. అనేక నియోజకవర్గాల్లో పంచాయతీలు గాంధీ భవన్ కు చేరుకున్నాయి. వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి, స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్సెస్ ఇందిరా, ఖైరతాబాద్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ వర్సెస్ విజయారెడ్డి, బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఆదిలాబాద్ కాంగ్రెస్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఆయన వ్యతిరేక వర్గీయుల మధ్య రచ్చ కొనసాగింది. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి తరచూ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నారు. సహజంగానే ప్రభుత్వాలు పతనమయ్యేందుకు అవినీతి, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం, అంతర్గత కలహాలు కారణమవుతాయి. ఇప్పుడు టీ కాంగ్రెస్లో జరుగుతున్న తప్పులే విపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. ఓవైపు 6 గ్యారెంటీలపై ప్రతిపక్షాలు, ప్రజలు నిలదీస్తుంటే, ఇంకోవైపు ఆధిపత్య అహంకారంతో అధికార నేతలు రెచ్చిపోతున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన వైఫల్యాల కంటే కూడా 2.5 ఏళ్ల రేవంత్ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులే ఎక్కువ